సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్. గజ్వెల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ మరియు రజక సంఘం నాయకులు రాజయ్య, శ్రీధర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాడిపల్లి భాస్కర్, సర్దార్ ఖాన్లు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ వీరవనిత అని, అప్పటి దొరలను గజగజలాడించిన వీరవనిత చాకలి ఐలమ్మ అని, దొరల పాలనకు ఎదురుగా నిలిచి తన ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమం చేసిన వీర వనితగా నిలిచిందని, ఆమెను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో నక్కా రాములుగౌడ్, లక్ష్మారెడ్డి, గాజుల శ్రీనివాస్, సబ్బని నరేష్, ఇక్బాల్, జహీర్ ఖాన్, గాడిపల్లి బలరాం, తుమ్మా నరేందర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ తొలి మహిళా నాయకురాలు చాకలి ఐలమ్మ అంటేనే ఒక దొరలకు ఒక భయం పుట్టించే విధంగా ఉద్యమాన్ని ముందుకు సాగించినటువంటి చాకలి ఐలమ్మ గారి వర్ధంతిని ఈరోజు గజ్వెల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక మహిళ ఈరోజు తెలంగాణ సాయుధ పోరాటంలో ఈరోజు చరిత్రలో నిలిచినటువంటి మహానాయకురాలు యొక్క వర్ధంతి ఈరోజు మేము జరుపుకోవడం చాలా గర్వంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముద్దుబిడ్డ వీర వనిత అయినటువంటి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా గజ్వెల్ చాకలి సంఘ అధ్యక్షుడు చాకలి రాజయ్య గారికి, అలాగే శ్రీధర్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి మన మార్కెట్ కమిటీ ఏఎంసీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ గారికి, మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ నాయకులకు, మరియు ఇక్కడికి విచ్చేసిన గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున చాకలి ఐలమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అప్పుడు 1940 నుంచి 47 మధ్యకాలంలో చాకలి ఐలమ్మ ఉద్యమ పోరాటము ఆ రోజులలో రెడ్డిలకు కానీ దొరలకు కానీ వ్యతిరేకంగా ఒక బీసీ నాయకురాలు ఆ రోజులలో ఒక ఉద్యమ పోరాటం దున్నేవాడిదే భూమి అని ఎలుగెత్తి చాటి ఆ రోజు పండించుకున్న పంటలను కూడా దొరలు దోసుకొని పోయే కాలంలో ఎదురు తిరిగి తుపాకులు పట్టుకొని ఎదిరించిన వీరవనిత. ఆమె యొక్క ఆశయాలకు అనుగుణంగా మనమందరం కూడా రాబో కాలంలో ముందుండి బీసీ నుండి ఆ కాలంలోనే ఒక ఆడవాళ్ళు అసలు మార్కెట్లోకి రాని కాలంలోనే ఒక బీసీ అణగారిన వర్గాల నుంచి ఉవ్వెత్తున లేచిన వీరవనిత ఈరోజు మనకు అందరికీ మార్గదర్శనాలు. ఈరోజు ఆమె ఆశయాలను మనం కొనసాగిద్దామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. నేడు చాకలి ఐలమ్మ తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి కోసం, భుక్తి కోసం, తన నమ్మిన సిద్ధాంతం కోసం సర్వస్వాన్ని త్యాగం చేసి జీవితాన్ని త్యాగం చేసిన వీరవనిత, తెలంగాణ ముద్దుబిడ్డ, దొరలకు గడీలకు అన్నిటికీ ఆదర్శంగా నిలిచిన వీరవనిత ఐలమ్మ గారి 39వ వర్ధంతి సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ గారు, ఏఎంసీ మార్కెటింగ్ చైర్మన్ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ గారు, అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కరన్న గారు, అదేవిధంగా మిగతా పెద్దలు, పేరు అన్యదా భావించవద్దు, పేర్లు చెప్పకపోతే మిగతా వాళ్ళందరికీ పేరు పేరున ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన స్వాగతం, సుస్వాగతం. మేము గతంలో కూడా ఎప్పుడు కూడా వర్ధంతి అనేది స్మరించుకునే సందర్భం కాబట్టి కార్యక్రమాన్ని చిన్నగా చేసుకుంటాం. జయంతి అనేది ఉత్సవం, సంతోషం కాబట్టి అది నిరంతరం ఎప్పుడైనా పెద్దగా చేయడం మాకు ఆనవాయితీ. అందులో భాగంగానే ఈ కార్యక్రమం ఇలా జరుగుతుంది. ఏదేమైనా సంతోషం. ఈరోజు ఇంతమంది ప్రజానాయకులందరూ అంటే ఉద్యమం కోసం, తెలంగాణ సాయుధం కోసం, తెలంగాణ అంశం పైన ఎప్పుడు నిలబడే ఈ నాయకులంతా ఈరోజు ఇక్కడ రావడం చాలా సంతోష దినం. ఈ సందర్భంగా మరొకసారి అందరి విచ్చేసిన సంతోషం. తర్వాత సర్దార్